తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ పరిశుద్ధ దినమున క్రీస్తు ఆత్మలో దైవ కార్యార్థ సేవ మిషన్ అని రాయబడింది. అంశం క్రీస్తు ఆత్మలో లేక ఆత్మతో దైవ కార్యార్థ సేవ అంటే మిషన్ అట్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తాం. తత్సంబంధంగా పరిశుద్ధ మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తా. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, అనునిత్యమైన నీ ప్రేమలో మమ్మను బలపరిచి భద్రపరిచి సజీవులుగా మమ్మల్ని ఉంచి మరో విశ్రాంతి దినాన నీ పవిత్ర వాక్య ధ్యానానికి మేము కూర్చొని ఉండగా మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి మమ్మను సంధించండి, దీవించండి. నీ పావనాత్మతో మా హృదయాలను ప్రభా మీరు ప్రభవించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మిషన్ అనేటువంటిది మనం క్రైస్తవ పరిధిలోనే అని మనం అనుకుంటాం ఇంతకాలం. యాక్చువల్లీ మిషన్ అనేవి చాలా ఉన్నాయి. డిప్లొమాటిక్ మిషన్ ఉంది, అంటే రాజకీయ దౌత్యపరమైనటువంటి మిలిటరీ మిషన్ ఉంది. స్పైల్ని గూఢచారులను పంపించి రకరకాల పనులు ఉంటాయి ఆర్మీలో. మెడికల్ మిషన్ ఉంటుంది, ఎవాంజలికల్ మిషన్ ఉంది, పీస్ మిషన్ అని అమెరికా నుంచి కొంతకాలం పీస్ కార్ప్స్ అని వచ్చారు కొంతకాలం ఇండియాకి. సో ఈ మిషన్ అనేది ఏంటంటే ధర్మము, దౌత్యము, నియోగము, కార్యార్థము, వీటిలో ఏనా అర్థమో చెప్పుకోవచ్చు. అంటే ఎవరో ఎక్కడి నుంచో పంపినటువంటిది, ఒక స్థలం నుంచి మరొక స్థలానికి ఒక ప్రత్యేకమైన పని కొరకు పంపబడినటువంటి ఆ విధానాన్ని మిషన్ అన్నారు. మరి మిషనరీలు వచ్చినప్పుడు దీన్ని ప్రేషితోద్యమము అనే ట్రాన్స్లేషన్ చేశారు. యాక్చువల్లీ ప్రేషితోద్యమము అనేది పుష్ అంటే పంపడం అనేది అర్థం ఉంది సంస్కృతంలో. అది కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంది అర్థం చేసుకోవడానికి ప్రజలకి. నేను స్వయంగా తయారు చేసుకున్నటువంటి అర్థం ఏంటంటే దైవ కార్యోన్ముఖత. అంటే మామూలుగా అయితే కార్యార్థము అంటే సరిపోద్ది. కార్యోన్ముఖత ఎవరిది అంటే ఇట్స్ గాడ్స్ మిషన్. దైవ కార్యోన్ముఖత లేక దైవ కార్యార్థము అనే అర్థం బాగుంటుందని నేను తలపోస్తున్నాను. ఇది ఒక మానవీకరణ ఉద్యమం. ఇది నా ఉద్దేశంలో. మిస్సియో డై అన్నారు, అంటే ఇది దేవుని కార్యము. మిస్సియో డై అంటే దేవుని కార్యం. ఇది దేవుడు పంపగా చేసే పనిని దైవ కార్యార్థము. దీనిలో ప్రపంచ క్రైస్తవ సమాఖ్య హరారేలో కలుసుకున్నప్పుడు నేను కూడా అందులో సభ్యుడిగా వెళ్ళాను. నేను దాన్ని నిర్వచనం ఏం చెప్పారంటే దైవ వాక్య ప్రకటన కొరకు దేవుని ప్రజలకు వంగి సేవ చేసేదానికి, దేవుని వాక్యము కొరకు సాక్ష్యం ఇచ్చేదానికి, దేవుని వాక్య ప్రచారము కొరకు దేవుని సన్నిధిలో ఆరాధన చేయడము, మానవాళి జీవితాలను పునర్నిర్మాణం చేయడం కొరకు ఈ దైవ కార్యార్థ సేవ ఉండాలి అనే నిర్వచనాన్ని చేశారు వాళ్ళు. అంటే పదాలు చాలా ఉన్నాయి. కెరిగ్మా అంటే ప్రొక్లమేషన్, ప్రకటన చేయటం. డయకోనియా అంటే వంగి పరిచర్య చేయటం. మటూరియా అంటే సాక్ష్యం ఇవ్వడం. లిటర్జియా అంటే ఆరాధన చేయటం.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లాటిన్లో మిటెరే అన్నారు. మిటెరే అంటే పంపబడడం అనేది. గ్రీకులో స్టెల్లో పంపడం, అపోస్టెల్యో అంటే పంపబడటం, అందులో నుంచి అపోజల్ అనే పదం వచ్చింది. కాబట్టి మిటెరే, అపోస్టెల్లో ఈ రెండు, ఒకటి లాటిన్ ఒకటి గ్రీకు పదాలు, వాటి యొక్క నిర్వచనాన్ని మనం గమనించాలి. ఏంటంటే ఎవరో పంపగా దైవ కార్యార్థము చేసేటువంటి ఈ పరిచర్య ఇది. మరి మెస్సియా రాకడ గురించి నూతన నిబంధనలో మనం ఆరంభంలో చెప్పుకుంటా ఉన్నారు. మెస్సియా వస్తాడు. ఆయన వచ్చి ఏం చేయాలా? మెస్సియా వస్తే వాళ్ళు యూదులు ఏమనుకున్నారంటే మాకు దేవాలయం తిరిగి నిర్మాణం చేయాలి, ఇశ్రాయేలు రాజ్య పునర్నిర్మాణం చేయాలి, మాకు ఇశ్రాయేలును ఏలికగా రాజుగా ఆయన ఉండాలి. ఇటువంటివి వాళ్ళు ఎదురు చూశారు. కానీ నూతన నిబంధనలో మెస్సియా అనే దాని యొక్క నిర్వచనాన్ని ప్రభువు రాకడతో పూర్తిగా అది మార్చేశాడు ఆయన. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో అందులో ఏమని ఉంటుందంటే, ఆయన కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను అనే మాట ఉంది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇది యేసువారి యొక్క పరిచర్య యొక్క ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే దేవుని రాజ్యం వచ్చినది. ఈ దినాలలో చాలా రకాలైనటువంటి విపత్తులు, ఇబ్బందులు, కెటాక్లిస్మిక్ అంటే మానవ అతీతమైనటువంటి ప్రకంపనలు ఈ సృష్టిలో జరుగుతాయి. వరదలు, సముద్రం పొంగటము, తుఫానులు, ఇవే కాకుండాను మనకి సముద్రం భూమి మీదకి వచ్చేస్తాయి. లైక్ తువాలు, సల్మన్ ఐలాండ్స్, తువాలు ఐలాండ్స్ ఇటువంటి చోట అయితే భూమిని ముంచేస్తున్నాయి నీరు వచ్చేసి. ఇటువంటి పరిస్థితుల్లో మనకు కరోనా వచ్చింది. అప్పుడు ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు మానవులు కల్పించుకున్నవి ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, వికటించినటువంటి మానవ జీవితాలు, అంటే బ్రోకెన్ లైఫ్ ఆఫ్ ది హ్యుమానిటీ. ఈ సందర్భంలో కూడాను మెస్సియా రావాలి. మెస్సియా వారి జీవితాలు పునర్నిర్మాణం చేయాలి. కాబట్టి మెస్సియా యొక్క మిషన్ ఏంటంటే మానవ జీవిత పునర్రూపకల్పన, అంటే దైవ పునర్రూపకల్పన చేయటం అనేటటువంటిది అది గుడ్ న్యూస్ టు ఆల్. గుడ్ న్యూస్ అంటే మనం ఏమనుకుంటాం, ఎవాంజలిజం ఒకటే అని అనుకుంటున్నాం. ఎవాంజలిజం ఒక భాగం మిషన్లో అది ఒక భాగం అని గమనించాలి. ఇందాక నేను చెప్పినట్లుగా వస్తాడు, మెస్సియా వస్తాడు. యెషయా 53లో మనం చూస్తున్నట్టు మెస్సియా రావాలనేటువంటి ప్రవచనాన్ని మనం చాలా స్పష్టంగా చూసాం. దేనికి ఆయన వస్తున్నాడు ఇక్కడికి అనేది మనం చూసినప్పుడు 53వ అధ్యాయంలో, అంటే లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను ఆయన ఎదుట పెరిగాను అని ఆయన గురించి రావాల్సినటువంటి, ఆయన చేయవలసినటువంటి విధి, సఫరింగ్ సర్వెంట్ గురించి చెప్తున్నదంతా ఉంది ఆయన. తర్వాత మెస్సియా వచ్చేదానికి 57వ అధ్యాయం 18వ వచనం నుంచి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, నేనే వారిని స్వస్థపరిచిదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఎక్కడా విరిగిన స్థితిలో మానవులను అక్కడ తిరిగి కట్టేదానికి ఆయన రావడం అనేది. 58వ అధ్యాయం అంతా కూడా అదే, విరగబడిన దాన్ని బాగు చేయువాడని ఆయనకు పేరు పెట్టబడినని, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం తర్వాత. సో మిషన్ అనేది ఏంటంటే టు బిల్డ్ ద బ్రిడ్జెస్, వారధి నిర్మాణం చేసి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవి ఫిల్ చేయడానికి, ఎక్కడ రోగం ఉంటే అక్కడ స్వస్థపరిచేదానికి, ఎక్కడ గాయం ఉందో దాన్ని కట్టుకట్టేదానికి, ఇది మిషన్ అంటే. సరే, మరి మార్కు సువార్త ముగింపుకు వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, శిష్యులు సమాధి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి దూత కనబడి వాళ్ళకి ఏం చెప్తుందంటే, ఆయన సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో ఎదుగుతున్నారు? మీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు ఆయన లేడు ఇక్కడ, ఆయన లేచి ఉన్నాడు.
మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతో పేతురుతోనూ చెప్పుడని. మీకంటే ముందే ఆయన గలిలయకి వెళ్ళాడు, ఉత్థానుడు అయినటువంటి యేసు. కాబట్టి మీరు కూడా గలిలయకి వెళ్ళాలనేది ఇది మిషన్ సందేశం. దూత ఇచ్చింది ఏంటంటే ఆయన లేడు, లేచి ఉన్నాడని. ఆయన ఎక్కడుండాలి? అప్పర్ రూమ్లో, మేడగదిలో కనబడాలి. కానీ ఆయన మేడగదిలో లేడు, ఇప్పుడు గలిలయకి వెళ్ళిపోయాడని. కాబట్టి ఈ మిషన్ యొక్క మూలం ఎక్కడుందంటే, ఎక్కడి నుంచి ప్రారంభించారు ఈ మిషన్ అంటే, ప్రభు వారి పరిచర్య గలిలయ నుంచి ప్రారంభమైందని గమనించాలి. కాబట్టి ఎక్కడి నుంచి ప్రారంభించారో, 0 పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో ఆ ప్రారంభ స్థలానికి మీరు వెళ్ళిపోవాలి. అక్కడికి గలిలయకి వెళ్ళిపోండి. అదే మన యొక్క క్రైస్తవ సంఘ నిర్మాణం కూడా. ఇవాళ యూ మస్ట్ గో బ్యాక్ టు యువర్ ఆరిజిన్స్, బ్యాక్ టు ఆరిజిన్స్. ఎక్కడ మిషనరీలు వచ్చి పట్టణాల్లో, నగరాల్లో ప్రారంభించలేదు. వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి చేసినటువంటి మహత్తరమైనటువంటి పరిచర్య. వాళ్ళు ఎంతో కాలం వెయిటింగ్, చాలా ఎదురు చూశారు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులను వాళ్ళ జీవితాలను రూపకల్పన చేసే విధానంలో, వాళ్ళ యొక్క ఇళ్ళు నిర్మాణాలు చేసేంటే వాళ్ళ జీవితాల నిర్మాణం చేసేదానికి, వాళ్ళ స్లమ్స్ని బాగు చేసేదానికి, పరిశుభ్రం చేసేదానికి వాళ్ళు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, పట్టణాలు, నగరాలు కాదు కానీ గ్రామాలను వాళ్ళు కేంద్రాలుగా ఎంచుకున్నారు మిషన్స్కి. ఉదాహరణ తరంగంబాడి, తమిళనాడులో మచిలీపట్నం, కలసపాడు, గిద్దలూరు, మరి మెదక్, ఇవన్నీ ఏంటంటే అంచులు. ఈ యొక్క మానవ నాగరికత యొక్క అంచులు ఎక్కడెక్కడో మారుమూలల్లో ఉన్నటువంటి ఈ స్థలాల్లో అవి కేంద్రాలుగా ఉన్నాయి. మిషనరీ వర్క్ చెప్పినప్పుడు మానవ జీవిత పునర్రూపకల్పన అంటే ఒక రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అక్కడ. 150-170 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి మహత్తరమైనటువంటి పరిచర్యను మనం అక్కడ చూస్తూ ఉన్నాము. దిస్ ఈజ్ మిషన్. కాబట్టి ఈ మిషన్ అనేది ఎక్కడికి వెళ్ళాలంటే, డిస్కవర్ ది గ్యాలిలీస్. ఎక్కడెక్కడ గలిలయాలు ఉన్నాయో అంటే, వేరెవర్ ది స్లమ్స్ ఆర్ దేర్, ఎక్కడెక్కడ అవసరత ఉన్నదో, ఎక్కడ అణగదొరక్కబడిన ప్రజలు ఉన్నారో, ఎక్కడ త్రోసివేయబడిన వాళ్ళు ఉన్నారో అక్కడికి పోయి అక్కడ మనం మానవ జీవిత పునర్నిర్మాణానికి చేసే పనిని మిషన్ అన్నారు. మీరు గమనించారు, యేసువారి పరిచర్యలో ఆయన స్టార్టింగ్ యెరూషలేం నుంచి చేయలేదు, ఆయన హేరోదు కోట నుంచి చేయలేదు, ఆయన యెరూషలేం దేవాలయం నుంచి చేయలేదు. ఆయన ఎక్కడంటే నజరేతు, లేకపోతే మగ్దాల, కపెర్నహోము, నాయిను, ఇవన్నీ మారుమూల ఉన్నటువంటి సముద్రం చుట్టూ ఉన్నటువంటి గలిలయ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు. ఆ గ్రామాల నుంచి ఆయన చేసినటువంటి పరిచర్యను మనం గమనిస్తున్నాం. రెండవది ఏంటంటే, మిషన్ అనేది అంటే దైవ కార్యార్థం. ఎట్లా అంటే, గాయపడిన వాళ్ళని కట్టుకట్టేదానికి, లేవనెత్తేదానికి, నడిపించేదానికి, టు ఎంపవర్ పీపుల్, టు మేక్ దెమ్ స్టాండ్, వాళ్ళని నడిపించేదానికి. ఎలా? ఒక విభిన్న సంస్కృతుల మధ్య, ప్లూరలిస్టిక్ కాంటెక్స్ట్లో, వైవిధ్యం మధ్య ఆయన ఎలా ప్రవేశించాడు అనేది మనం చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా ఉండేదానికి ఆయన వచ్చాడు ఇక్కడికి. ఓ ప్రత్యేకమైన వర్గానికో, ప్రత్యేకమైన గుంపుకో, జాతికో ఆయన దేవుడిగా ఉండడానికి రాలేదు ఇక్కడికి. అటువంటి వైవిధ్యంలో ఒకనాడు ఆయన తూరు సీదోను ప్రాంతంలో నడుస్తుంటే కనాను స్త్రీ ఒక ఆమె పరిగెత్తుకొచ్చింది. ఆమె వచ్చి తన కుమార్తెకు ఉండినటువంటి ఇబ్బందిని, అంటే ఈ ఒక దయ్యం పట్టినటువంటి విధంలో తన కుమార్తె బాధపడటం, ఆయన విడిపించమని అడుగుతూ ఉంది. ప్రభువారు ఏమన్నాడు, నేను ఇశ్రాయేలులో పిల్లల కొరకు వచ్చాను కానీ మీ కొరకు రాలేదు అన్నట్టు. ముందు అలా ఆమె విశ్వాసాన్ని పరీక్షించేదానికి ఆమె ఇంకా బతిమలాడుతూ ఉన్నప్పుడు, కుమారి ఇంత గొప్ప విశ్వాసం నువ్వు కలిగి వచ్చావు కాబట్టి నీ కుమార్తె బాగుపడింది, వెళ్ళిపోమని చెప్పాడు. ఇవాళ మనం ఉన్న స్థితిలో మన చుట్టూ సమాజంలో ఎంతోమంది యవనస్తులు, వాళ్ళు పోకర్స్ అని, బ్లూ వేల్ అని, డ్రగ్స్ అని, తర్వాత ఈ బెట్టింగు, ఇవన్నీ వీటిలో పడి దగ్గర 1/4 ఆఫ్ ద యూత్ వీటిలో భ్రమలో పడిపోయి బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళకు కావలసిన విధంగా వాళ్ళు నిర్మాణాత్మకంగా తమ జీవితాలు కట్టుకోలేనప్పుడు సమయం వచ్చింది ఏంటంటే, దేర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ ది మిషన్. అంటే ఈ మానవ పునర్నిర్మాణ దైవ కార్యార్థం ఎవరో ఒకళ్ళు ఇందులో పని పూనుకోవాలి. ఇది యువకులు, యువతుల యొక్క జీవితాలు నిర్మాణం చేయడానికి.
ఆమె కనాను స్త్రీ అని చెప్పి తోసివేలే ప్రభు. అలాగే కపెర్నహూముకి వచ్చినప్పుడు సెంచూరియన్ ఎవరయ్యా? రోమన్. ఆయన యూదుడు కాదు, కానీ ఆ రోమన్ వారి బిడ్డకు ఆయన స్వస్థత చేయడానికి ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయన అలాగే పేతురుకు వచ్చినటువంటి దర్శనం ఏంటి? కొర్నేలియసు ఇంటికి తీసుకెళ్లేదానికి అన్నీ చంపుకొని తినమంటే అర్థం ఏంటంటే ఇది సర్వమానవాళికి సంబంధించినటువంటి సువార్తను ఆయన విదితం చేయడానికి పేతురికి దర్శనం ఇచ్చినట్లు చూస్తున్నాం. 10 మంది కుష్ఠువాళ్ళు వచ్చినప్పుడు బాగుపడి ఒక లెపర్ ఒకడు వెనక్కి వస్తుంటే ఏమి ఈ అన్యుడు తప్ప వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఈ అన్యుడు అంటే సువార్త అనేది అన్యులని లేదు, యూదులని లేదు, గ్రీకు వారని లేదు, అందరికీ యేసుక్రీస్తు తన సువార్త వెతికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి మిషన్ ఇది. దైవ కార్యార్థమైనటువంటి ఈ పనిలో ఎస్జే సమర్థ గారు గొప్ప వేదాంతి, ముందు కాలంలో ఉన్న ఆయన, రిస్కింగ్ క్రైస్ట్ ఫర్ క్రైస్ట్ సేక్ అన్నాడు. అంటే క్రీస్తు కొరకు మనం శ్రమపడినా పర్వాలేదు అనే దాన్ని ఆయన ఎత్తి చూపించాడు. ఆనాడు మన మిషనరీలు 150-170 సంవత్సరాల పూర్వం వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనికి వెళ్ళి ఆడ లెప్రసీ అంటే కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ఎక్కడో దూరం నుంచి కర్రలు పెట్టి ఆడి పళ్ళెం ఆట పెట్టి అంటకుండా చూసినటువంటి దినాల్లో వీళ్ళు పోయి వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళని టచ్ చేసి వాళ్ళని కడిగి వాళ్ళని శుభ్రపరిచి వాళ్ళకి అన్నాలు పెట్టి వాళ్ళని బాగు చేసి వాళ్ళ కొరకు లెప్రసోరియంలు, వాళ్ళ కొరకు టీబీ, క్షయ శానిటోరియంస్ ఇవన్నీ కూడాను పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. మదర్ తెరీసా వచ్చినప్పుడు అయితే ఆమె ప్రేమ్దాన్ కుష్ఠువాళ్ళ వాళ్ళ కొరకు చేసిన శిశు భవను, అనాథ పిల్లల కొరకు ఆయన చేసిన పనిని, గ్రహం స్టెయిన్స్ అని ఆయన వచ్చి 32 సంవత్సరాలు ఒరిస్సాలో కుష్ఠువారి మధ్య పనిచేస్తే ఆయన్ని కాల్చి చంపేశారు. ఏమంటే ఇవన్నీ కూడా ఎవరి 170 ఏళ్ల క్రితం, 200 సంవత్సరాల క్రితం మొట్టమొదట సంఘం, చర్చి, ఇది మిషన్ వీళ్ళని తాకింది, వీళ్ళని కౌగిలించుకుంది, వీళ్ళకి ఆహారం ఇచ్చింది, వీళ్ళని నిలవబెట్టింది, వాళ్ళని శుద్ధీకరించి హీలింగ్ ఇచ్చింది. రాజమండ్రిలో కానీ, ఆరోగ్యవరంలో కానీ, డిచ్చిపల్లిలో కానీ ఈ శానిటోరియంస్ ఇవన్నీ ఏమంటే దే డిడ్ దిస్ మిషన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ ది అథెంటిక్ ఫేస్ ఆఫ్ హ్యుమానిటీ. అంటే దేవుడు ఏ పర్ఫెక్ట్ హ్యుమానిటీ మానవ రూపాన్ని తీర్చిదిద్దాడో ఆ మానవ రూపాన్ని తిరిగి మరల పునరుద్ధరణ చేయడానికి కోల్పోయిన ఆ మానవ ముఖాన్ని వీళ్ళు పునర్దర్శనం చేయడానికి పూనుకొనడమే ఈ మిషన్ అంటాను. దీనిలో ఒక స్ట్రగుల్ ఉంది. జదోక్ అన్నారు హీబ్రూ పదం, జదోక్, మెల్కీ సదాక్ విన్నారు మీరు. జదోక్ అంటే ఏంటంటే పార్టిసిపేట్ ఇన్ స్ట్రగుల్, శ్రమలో పాల్గొనుట, పార్టిసిపేట్ ఇన్ పెయిన్, బాధలో వేదనలో పాల్గొనడం అనేది. దాన్ని ఏమన్నారంటే కంపాషన్. ప్యాషన్ అంటే శ్రమ, కంపాషన్ అంటే శ్రమలో నేను కూడా పాలు పొందటం అనేది. దేవుడు దిగి వచ్చి ఆనాడు మోషేతో అంటున్నాడు, నా ప్రజల యొక్క మూల్గులు నాకు వినబడుతున్నాయని. యేసువారు ఈ లోకంలో మనుష్య కుమారుడిగా తిరుగాడినప్పుడు ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడ వీళ్ళు రెడీగా కూర్చొని ఉన్నారు. ఆయన యొక్క తాకిడికి, ఆయన స్పర్శకు, ఆయన నీడ కొరకు, ఆయన చేయూత కొరకు, ఆయన కనుచూపు కొరకు, ఆయన మాట కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నారు. దేర్ఫోర్ మిషన్ ఈజ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్. డిఫార్మిటీలో ఉన్నటువంటి హ్యూమన్ జీవితాలను రీఫార్మ్ చేసేటటువంటి రీకన్స్ట్రక్షన్, తిరిగి పునర్నిర్మాణం చేసేదానికి ప్రభు వారి లోకానికి వచ్చింది. దేనికంటే యెషయా 55:1-8 చూస్తాం అక్కడ. అదేంటంటే న్యాయము జరపడానికి కొరకు, జస్టిస్. ఇందాక నేను చెప్పాను అక్కడ పదం జడ్కన్ను అని ఉంది, కానీ తర్వాత చూస్తే మనకేముంటుందంటే జస్టిస్కి జదోక్. జదోక్ అంటే ఏంటంటే ఆయన దైవ న్యాయము. అంటే దేవుడు ఈ శ్రమలో పాల్గొనేదాన్ని దైవ న్యాయం అన్నారు. కొన్నిసార్లు దేవుడు అనేవాడు పైనుంచి నవ్వుకుంటా ఏదో చేత్తో ఇట్లా అంటే ఏదో ఆ తెల్లటి కాంతి వచ్చేసేసి వాడిని ఏదో లేవనెత్తడం, ఇవన్నీ అది కాదు. ఇక్కడ దేవుడు దూరంగా ఉండేవాడు. దేవుడు వారిలో ఒక్కడిగా. మన ఆరాధన పుస్తకాల్లో కూడా మనం కూడా మన సమభక్త ఆరాధనలో ఆ మాట వాడబడింది. ఆయన మన స్వభావం మందు, ఆయన మన స్వరూపం ముందు ఉంటే పదాలు తీసేసి ఇప్పుడు లిటర్జీ కమిటీలో మనం దాన్ని మార్చాం పదం. అంటే ఆయన మనలో ఒక్కనిగా ఉండి అనే పదం వాడబడింది, రివైజ్ చేసిన దాంట్లో. అంటే దేవుడు దిగివచ్చి మనలో ఒక్కడిగా ఉండడానికి వచ్చిందే ఇన్కార్నేషన్. అది
ఆయన అద్వితీయ అవతరణ ఏంటంటే మనలో ఒక్కరికి ఉండడానికి వచ్చాను, కానీ కొండ మీద కూర్చొని ఊరికే చేతులిట్ట పెట్టి అభయం ఇచ్చేదానికి రాలేదు ఆయన. అక్కడ సినాయి కొండ మీద కూడా ఆయన అన్నాడు, లో ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, నేను మీతో ఉంటాను అన్నాడు. ప్రజలతో నడిచిన దేవుడుగా ఆయన వచ్చాడు. ఎల్షద్దాయి దేవుడు, ఇమ్మానుయేలు దేవుడుగా నూతన నిబంధనలో చూస్తున్నాను. మనలో ఉండే దేవుడుగా ఆయన దిగి వచ్చాడు న్యాయముగా నడుచుకొనడానికి. మిషన్ అంటే టు ట్రాన్స్లేట్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్. యేసు వారి యొక్క ఆయన చెప్పినటువంటి ఆయన సువార్త, ఆ ప్రకటనను అనువదించడానికి ఈ మిషన్ పూనుకున్నది. అదే కదా ఈ మిషనరీలు వచ్చి వాళ్ళ స్థాయి మరి ఎంఏ, ఆ రోజుల్లో ఇక్కడ చదువు సంధ్య లేని రోజుల్లో ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్లో ఎంఏ చదువుకొని వచ్చి అక్కడ ప్రొఫెసర్లు అవ్వచ్చు వాళ్ళు. రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ అని, ఆండర్సన్ అని, అలెగ్జాండర్ డఫ్ అని వీళ్ళందరూ వచ్చి వంగి బేదలైన వాళ్ళ పిల్లల్ని వాళ్ళ స్నానాలు చేయించి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి భాష నేర్పి, వాళ్ళు మళ్ళీ ఇంగ్లీషు కాదు వాళ్ళు నేర్పించి సంస్కృతం నేర్పించారు ఇక్కడ వాళ్ళు. అంతేకాదు వాళ్ళు చేసినటువంటిది అది చాలా గణనీయమైనటువంటి సత్య సువార్త ప్రకటన. మిషన్ దైవ కార్యార్థం. మిషన్ ఇన్ ప్లూరలిస్టిక్ కాంటెక్స్ట్ అంటే వైవిధ్యంతో ఉండినటువంటి ఈ సందర్భంలో వీడు నావాడు, వాడు నావాడు కాదని చూడకుండా అందరి మనల్ని సర్వ సమానంగా చూడదగినటువంటి ఈ మహత్తరమైన పరిచర్యను యేసు చేశాడు. ఆయన అనుకరణలో ఆయన సేవకులు చేశారు. మూడవది ఏంటంటే కాపరి లేని గొర్రెల మధ్య, అంటే ఈ విరిగి నలిగిన జీవితాలను తిరిగి పునర్నిర్మాణం చేసి కట్టేదానికి వచ్చినటువంటి పరిచర్యలు. మార్కు సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో వారు కాపరి లేని గొర్రెలు ఉండటం చూసి ఆయన మనసులో ఆయన చాలా జాలి కనికరము కలిగిన వాడు. అవన్నీ చాలా లేత పదాలు, సాధారణ పదాలు అవన్నీ. అలా కాదు, ఇంగ్లీష్లో ఒక చోట ఏమన్నా 3 వితిన్ అన్నాడు. లోపల ఆయన కలుక్కుమందంట ఆయన హృదయం అనేది. అంతకంటే చాలా ప్రాముఖ్యమైనది. గ్రీకు భాషలో దాని మూలం ఏంటంటే స్ప్లాంగ్స్నే అనే పదం వాడారు. స్ప్లాంగ్స్నే అంటే ఒకడు చేయి పెట్టి నీ కడుపులో పెట్టి చిన్న పేవులు, పెద్ద పేవులు, కాలేయము అన్నీ తిప్పి బయటికి లాగుతుంటే పడేటువంటి వేదన. నేను నా సొంతంగా ఏం ట్రాన్స్లేట్ చేసుకున్నానంటే దాన్ని మరణ వేదన అని మార్చుకున్నా. కనికరం కాదు, జాలి కాదు. జాలి అంటే ఎవరో 10 రూపాయలు ఇచ్చి ఆకలేస్తున్నాయి అంటే పోయేలా టిఫిన్ తినది జాలి. అది అటు బిచ్చం ఇచ్చినట్టు కాదు. ఇది నేను వాడితో పాటు అందులో పాల్గొంటున్నాను. నేను కజో కితమోరే అనే జపాన్ వేదాంతి ఆయన అంటాడు, దిస్ ఈజ్ ది పెయిన్ ఆఫ్ గాడ్, ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద పెయిన్ ఆఫ్ గాడ్. వాడి యొక్క దుఃఖంలో పాల్గొనటం అనేటటువంటిది మిషన్. మిషన్ అనేది ఏంటంటే ఎక్కడ రోగం ఉన్నదో, ఎక్కడ అణగదొరకబడి ఉన్నారో, ఎక్కడ విరిగి నలిగిన జీవితాలు ఉన్నాయో అక్కడ వీళ్ళు పాదం మోపటం అనేది. ఎన్నో ఉదాహరణలని. రెవరెండ్ జాన్ స్కడ్డర్ అని ఆయన వచ్చినప్పుడు ఆ వెల్లూరు రాణిపేట ప్రాంతంలో ముస్లిం స్త్రీలు డెలివరీ వరకు వస్తే ఆయన చేయలేకపోయేవాడు. ఆయన పాదిరిగా చిన్న పిల్లగా చూసినటువంటి ఆమె, నానా నేను మన దేశానికి వెళ్ళి నేను వైద్యం చదివి వస్తానని చెప్పి వెనక్కి పోయి ఆమె నిజంగానే 18వ వయసు చదివి మళ్ళీ వెనక్కి వచ్చి ఆమె ఇక్కడ ఐడా స్కడ్డర్ అనే ఆమె ఇక్కడ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ స్థాపించి 120 సంవత్సరాల పైన అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. అంటే దర్శనం అనేది మిషన్లో ఒక దర్శనం ఉంటుంది, మిషన్లో ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయం ఉంటుంది దాని ప్రకారం. అంతేకాదు ఎంతోమంది సిరంపూర్ ట్రయో అంటారు. త్రయము అంటే ఎవరు? ఆయన వెస్లీ గారు, కేరీ, తర్వాత మార్ష్మన్, తర్వాత విలియం వార్డ్, వీళ్ళంతా ముగ్గురు కలిసి వచ్చి ఎన్ని పనులు, సతీ సహకారం చిత్తి మీద పడిపోయి కాల్చుకోవాలి, లేకపోతే తోసేసేవాళ్ళు భర్త చనిపోతే. బాలికలకి వైధవ్యం వస్తే వితంతుగా జీవితం అంతా మిగిలిపోవాలి. బాలికలకి విద్య లేదు అసలు. బాలుడికే సరైనటువంటి ఆధునిక విద్యా విధానం ఇంకా ఏళ్ళు పెట్టి ఇసుకలో ఏళ్ళు అరిగే వరకు నేర్చుకోవాలి. అది కూడా ఒక కులం ఒక జాతి వాళ్ళే నేర్చుకోవాలి. దీన్ని వాళ్ళు మార్పు చేశారు. న్యూస్ పేపర్, ప్రింటింగ్ ప్రెస్, రాజా రామ్మోహన్ రాయ్, బ్రహ్మ సమాజ్ లీడర్స్, కేశవ్ చంద్రసేన్ వంటి వాళ్ళు మహనీయులు చేరారు. అలాగే మన తెలుగు ప్రాంతంలో వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళతో ఏకీభవించి ఎంత పునర్నిర్మాణం చేశారు. అలెగ్జాండర్ డఫ్ అంటే వాడు ఆధునిక విద్యా విధానం, విలియం బెంటింగ్ మెకాలే వాళ్ళ యొక్క సహాయంతో
ఆయన స్కాట్ కాలేజీని స్టార్ట్ చేశాడు. అందులోనే వివేకానంద స్వామి చదువుకుంది కూడా అందులోనే. అలాగే జాన్ ఆండర్సన్ ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ హై స్కూల్ అండ్ కాలేజ్ పెట్టాడు. రాబర్ట్ అర్లింగ్టన్ నోబుల్ వచ్చి నోబుల్ కాలేజ్ పెట్టాడు. హయ్యర్ ద్వారా వచ్చి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ. ఇవన్నీ ఏంటంటే ఇవాళ ఏదో గొప్ప చెప్పుకునే పేరు కాలేజీలు కాదు అవి. టు బిగిన్ విత్ దే ఆర్ ది క్యాటలిస్ట్స్ ఆఫ్ ది ఆర్డినరీ పీపుల్. సర్వసామాన్యమైనటువంటి వారిని ఉద్ధరించేదానికి, వాళ్ళ జీవితాలు పునర్నిర్మాణం చేసేదానికి, వాళ్ళ జీవితాలను పరిపూర్ణంగా మార్పు చేసేదానికి ఇవి కేంద్రాలుగా పనికొచ్చినాయి. ఇక్కడ వాళ్ళేం మన దేశానికి ఎగెయిన్స్ట్గా చేయడానికి రాలా. వందే మాతర ఉద్యమాలు ఈ కాలేజీలు అన్నింటిలో జరిగినాయి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే పట్టాభి సీతారామయ్య లాంటి పెద్ద పెద్ద మహనీయులు వీటిలోనే చదువుకొని బయటకు వచ్చి జాతి ఉద్యమానికి వాళ్ళు పాటుపడ్డారు వాళ్ళు. మరి అలాగే గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినప్పుడు రెవరెండ్ పాస్నేట్ అని ఆయన వచ్చి ఎక్కడ మెదక్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, ఇక్కడ వదిలిపెట్టి హైదరాబాద్ ఆయన మెదక్ అనే మారుమూలకు పోయి ఆయన ప్రజలు కరువుతో ఉన్నారని చెప్పి అక్కడ ఒక ఆలయం, ఒక మహాలయాన్ని కట్టేసేసి, ఎందుకు గొప్ప చూపించడానికి, ఆర్కిటెక్చర్ చూపించడానికి కాదు, అక్కడ ప్రజలకు పనికి ఆహార పథకం మీద నిర్మాణం చేసింది. అది వాళ్ళకి మెతుకు పెట్టింది కాబట్టి దాన్ని మెదక్ అన్నారు దాన్ని. ఇవాళ ఎన్నో రాజకీయాలు జరగవచ్చు అక్కడ, కానీ మూలమైతే అదే, మెతుకు పెట్టిన స్థలాన్ని మెదక్ అని పిలుచుకున్నారు అక్కడ. అలాగే బాసిల్ మిషనరీలు వచ్చినప్పుడు సర్వసామాన్యమైన ప్రజలు వేసుకునే డ్రెస్సులు కొత్త ఖరీదైనవి కొనలేకపోతున్నారు. ఖాకీ అనేది పరిచయం చేసింది బాసిల్ మిషనరీస్. పేదలకు సామాన్య గృహ నిర్మాణానికి మంగళూరు టైల్స్ తయారు చేసింది వాళ్ళు. పత్రికలు అచ్చొచ్చింది వాళ్ళు. మనకు డిక్షనరీలు మన భాషల్లో రాసింది వాళ్ళు. ఎప్పుడో చెన్నై సూరి రాశాడు ఒక ప్రత్యేకమైన వర్గాన్ని నేర్చుకోవడానికి. అటువంటిది సిపి బ్రౌన్, చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ వచ్చి తెలుగు వ్యాకరణం రాశాడండి. మనకు తెలుగు డిక్షనరీ ఇప్పటికీ స్టాండర్డ్ డిక్షనరీ అది. జీవు పోప్ అని ఆయన తమిళ్ రామాయణాలు తమిళ భాషల్లో ఎన్నో మార్పులు చేసి ఆయన డిక్షనరీని ఇచ్చాడు. ఆయన అక్కడ కెటిల్ అని ఆయన కన్నడ డిక్షనరీని, కన్నడ వ్యాకరణం రాశాడు. మంగళూరులో ఈయన మోగ్లీ, నెగేల్ అనేటువంటి వాళ్ళు కన్నడ భాషను నేర్పించి వాళ్ళ వ్యాకరణాలు రాసినటువంటి వాళ్ళు. అలాగే గుండర్ట్ అనే ఆయన మలయాళం భాషలో, హెర్మన్ గుండర్ట్ అని ఆయన. ఇంకో విచిత్రం, మిషనరీలు వచ్చినప్పుడు షిప్లో ఆయన ఉన్నాడంట. ఆయనకి వేరే భాషలు కూడా వచ్చు. తెలుగు వాళ్ళకు తెలుగు కూడా నేర్పించాడంట షిప్లో ఆయన. అంటే ఆల్ దీస్ థింగ్స్, వై ఆర్ దే కమింగ్ హియర్, వై డిడ్ దే కమ్ హియర్? మిషన్, దైవ కార్యార్థం. ఇక్కడే దోసేసుకోవడానికి రాలేదు, ఇక్కడ ఆక్రమించేసుకోవడానికి రాలేదు. వీళ్ళు అన్నీ ఒక కట్టను కట్టకూడదు. వాడెవడో వచ్చింది వేరు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు. వీళ్ళు దానికి సంబంధం లేకుండా వచ్చినటువంటి వాడు జర్మనీ నుంచి ఎందుకు వస్తాడండి ఈస్ట్ ఇండియా కంపెనీకి? మిషనరీలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడున్న పరిస్థితులు చూసి వాళ్ళు ఇక్కడ ఎన్నో నేర్పడానికి కొరకు వచ్చినటువంటి వాళ్ళు. జాన్ క్లౌ అనే ఆయన ఏం చేశాడు, అరే ఇక్కడ ఇంత అణగారిపోయినటువంటి కరువులో ఉన్నటువంటి మనుషులకి ఏదైనా చేయాలని చెప్పి ఆయన వాళ్ళని భుజం తట్టి వాళ్ళ మధ్యన జీవించి అక్కడ పోయి గవర్నమెంట్కి చెప్పాడు, ఏమయ్యా కరువుతో ఉన్నారు, వాళ్ళకి పని ఆహార పథకం పెట్టండి, మీరు రోడ్లు వేసుకోలేరా, మీరు రైల్వే లైన్లు వేసుకోలేరా అని. ఇప్పటికి గర్వంగా చెప్పదగిన విషయం, ఈ మిషనరీ ఆరిజిన్ వల్లే వాళ్ళ గ్రాండ్ నేషనల్ ట్రంక్ రోడ్డు, జీటీ ఎక్స్ప్రెస్ నడిచే రైల్వే లైన్ రావడానికి మూలకారకుడు జాన్ క్లౌ, ఏ మిషనరీ. ఏం దోసుకోవడానికి వచ్చాడండి? రైలు పట్టాలు దోసుకెళ్ళాడా? వేలాది మంది తన జాతి ప్రజలను లేపి గుండ్లకమ్మ చెరువులో వాళ్ళందరికీ బాప్తిస్మాలు ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ రోడ్లు వేసేదానికి, రైల్వే లైన్లు వేసేదానికి పెడితే ఇవాళ నిఠారైనటువంటి అతి దీర్ఘ మార్గం కలుగు చేయడానికి ఆయన ఏర్పాటు చేశాడు. అగస్టస్ మీలియస్ అనే అతను కరువులో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం ఇచ్చి, ఆయన పెట్టిన పాఠశాలలోనే మన 2వ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చదువుకున్నది కూడా అక్కడే, ఆ స్కూల్లోనే చదువుకున్నాడు. దీస్ ఆర్ ది గ్రేట్ మిషనరీస్. మిషన్ అంటే ఊరికే ఇవాంజలిజం చెప్పడం ఒకటే కాదు, మానవ జీవిత పునర్నిర్మాణం చేయటం అనేది గమనించాలా. రీఇమేజింగ్ గాడ్స్ ఫేస్, కోల్పోయినటువంటి ఈ మానవ ముఖం మీద దైవ చిత్రాన్ని ఛిద్రం చేస్తే దాన్ని తిరిగి పునర్నిర్మాణం, మరి పునర్ముద్రణ చేయడానికి వచ్చారు ఇక్కడికి. 75-80% మంది ప్రజలు గ్రామాల్లో సరిగా తిరగలేరు, మంచి బట్టలు కట్టుకోకూడదు, చదువుకోవడానికి అర్హులు కాదు, మరి చెరువుల్లో స్నానాలు చేయడానికి, గ్రామాల్లో ఉన్న బావుల్లో నీళ్లు తవ్వుకోవడానికి దేనికి అర్హత లేనటువంటి వాళ్ళు ఒక 10 నుంచి 20% ప్రజలు మాత్రమే ఈ ప్రివిలేజెస్ పొందేదానికి. నో,
ఆనాడు మిషన్ అంటే దైవ కార్యార్థమైనటువంటి ఈ పరిచర్యలో మానవీకరణ ఉద్యమం జరిగిందండి. మతానికంటే ముందే మానవీకరణ ఉద్యమం జరిగింది అక్కడ. ట్రాన్స్ఫార్మింగ్ ద లైఫ్స్, మానవ జీవిత పునరుద్ధరణ, పునర్నిర్మాణము, విలువలను తిరిగి పునఃసంపాద్యం చేసి పెట్టేదానికి వారు చేసినటువంటి కృషి. వాళ్ళే మన చుట్టాలు కాదు, వాళ్ళు ఇక్కడి నుంచి దోసుకెళ్ళింది ఏమీ లేదు. వాళ్ళు చేసినటువంటి మహత్తరమైనటువంటి దే బ్రోక్ ద వాల్స్, గోడలు పగలగొట్టి ఈ మిషన్ అనేది బియాండ్ ద బోర్డర్స్, అంటే దే బిల్ట్ ఎ బోర్డర్లెస్ కమ్యూనిటీ, ఒక విశాలమైనటువంటి మానవ సమాజ నిర్మాణాన్ని. ఇదంతా ఎలా చేశారని అంటే క్రీస్తుతో కలిసి ఆయన అనుకరణలో, ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ, క్రీస్తులో అని పెట్టారు మన టాపిక్, కానీ క్రీస్తుతో అనుబంధం, పరిశుద్ధాత్మ ప్రేరణతో మహత్తరమైనటువంటి దర్శనం చూసి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభావం, ఈ ప్రేరణ, ఈ స్ఫూర్తి మరి ఇవాళ కోల్పోయినట్టుంది. వాటి అవసరత కనబడకపోయినా దేర్ ఆర్ గ్రాండ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ కమ్ నౌ. అన్ని రకాల ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, డబ్బున్న వాళ్ళు నిర్మాణాలు చేసుకున్నారు. కానీ ఆనాడు ఏమీ లేని రోజున మిషనరీలు ప్రారంభించిందే మెడికల్ కాలేజీ, మిషనరీ ప్రారంభించిందే ఇంజనీరింగ్ కాలేజీ, మిషనరీ ప్రారంభించిందే ఒక సాధారణమైనటువంటి విద్యాలయాలు, వైద్యాలయాలు. కుష్టు వాళ్ళని తాకింది, క్షయ వాళ్ళని తాకింది, ఎయిడ్స్ వాళ్ళని తాకింది. ఎవరయ్యా అంటే మిషన్. మిషన్ ఈజ్ నాట్ సింప్లీ మతం కాదు. అందరూ ఏమనుకుంటారు ఇదేదో మత మార్పిడి ఎవరు చేయలేదు. మిషన్ అనేది మానవ జీవితాల మార్పు చేశారనేది మనం గమనించాలి. స్నేహితులారా, నా సొంత నిర్వచనం మిషన్ అనేది దైవ కార్యార్థమైనటువంటిదే లేక దైవ కార్యోన్ముఖత అనేది అవ్వచ్చు. కానీ నిర్వచనం ప్రాక్టికల్గా, వ్యావహారికంగా డిస్కవర్ ద లాస్ట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఆన్ ది హ్యూమన్ ఫేస్, మానవ ముఖాలపై, మానవ జీవితాలపై కోల్పోయిన దేవుని ముఖాన్ని పునర్ముద్రణ చేసేటటువంటిదే మిషన్ అనేది. ఇవాళ మనకిచ్చినటువంటి ఈ గొప్ప అంశం క్రీస్తు ఆత్మతో దైవ కార్యార్థమైనటువంటి ఈ సేవ. ఇవాళ మన చర్చెస్ అవి మర్చిపోయి ఊరికే ఉదయంలో 8:30కి మనం అందరం లేచి 365 పాట పాడుదాము అని ముగింపులు ఇంకో పాట పాడుదాము కాదండి. మిషన్ ఈజ్ నాట్ బిట్వీన్ దీస్ 2 సాంగ్స్. మిషన్ అనేది బ్రేకింగ్ ద వాల్స్. ఇంకా ఏం చేస్తున్నారు మీరు? ఆరాధన అనేది బేస్. ఇంకా ఏదో చేయాలి మనం. కరోనా సమయంలో ఎన్నో చేశారు సంఘాలు, ఎంతోమంది చేశారు. ఈ సేవను క్రీస్తు అనుకరణలో కొనసాగించేటువంటి ఈ సేవ దైవ కార్యార్థమైన సేవ. మన కుటుంబాలు పాల్గొనాలా. ఎక్కడెక్కడి నుంచో ఎవడు చందాలు వేసుకొని చిన్న చిన్న పిల్లలు వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని పంపితే ఇక్కడ అనాథ శరణాలయాలు నడిచినాయి. ఒక 50 నుంచి 75 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. మరి మనం ఇప్పుడు బాగా ఎదిగాం. సాఫ్ట్వేర్లో 2 లక్షలు 3 లక్షల జీతాలు తీసుకున్నప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు మనం పెట్టలేమా? అటువంటి దానికి మన సంఘాలు అటువంటి శరణాలయాలు పోషించలేవా? ఆ విద్య నడిపించలేమా? ఆ వైద్యాన్ని నడిపించలేమా? ది క్వాలిటేటివ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హ్యుమానిటీ, మానవ పునర్నిర్మాణానికి మనం చేయాల్సినటువంటి లక్ష్యాత్మకమైనటువంటి విలువలతో కూడినటువంటి మానవీకరణ ఉద్యమం, దట్ ఈజ్ మిషన్. ప్రార్థన చేస్తాం. కోల్పోయినటువంటి దర్శనం మనం తిరిగి మరల సంపాదించుకోవాలి. మన సంఘాలు, మన చిన్న బిడ్డల నుంచి మనం నేర్పాలి. సండే స్కూల్స్లో ద మిషన్ దట్ వీ లాస్ట్, పోగొట్టుకున్నటువంటి ఆ దర్శనం బిడ్డలకి చెప్పాలా. వేదనాయకం శామ్యుల్ అజరయ్య చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఇవాళకి 200 సంవత్సరాల పూర్వం ఎక్కడో క్యూబాలో జరిగినటువంటి పేదరికానికి చచ్చిపోతున్నారంటే ఆయన చేతికున్న మురుగులు తీసి ఇచ్చాడంట. 200 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అట్లా లేదు. అటువంటి మురుగులు అందరి కుటుంబాల్లో అందరి పిల్లలకు ఉన్నాయి ఇవాళ. కానీ ఎవడో తీయడు. ఎందుకంటే వీ లాస్ట్ ద మీనింగ్ ఆఫ్ మిషన్. తిరిగి మనం దాన్ని అర్థాన్ని తిరిగి సమీకరించుకోవాలి. మనం ప్రార్థన చేస్తాం. ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన ఈ 200 సంవత్సరాల మా ప్రాంతాల్లో జరిగినటువంటి మహత్తరమైనటువంటి పరిచర్యలో నాయన నీ ఉన్నావు. నీ నడక, నీ అడుగుజాడలలో తండ్రి నడిచినటువంటి మా ముందు తరం మిషనరీలు, మా ముందు తరము
పెద్దలు, నాయకులు, గురువులు, ద్రష్టలు వాళ్ళందరినీ మేము గమనించాం. వాళ్ళు క్రీస్తుని అనుకరించారు, క్రీస్తుని అనుసరించారు. మా దగ్గరికి వచ్చేటప్పటికి మేము పూర్తిగా మరి దూరంగా ఉండటం జరుగుతుంది. దీన్ని మేము ఒకవేళ తిరస్కారం కాదు కానీ లక్ష్య పెట్టలేనటువంటి స్థితిలో మేము ఉన్నామేమో. తిరిగి మరలా మాకు ఆ ప్రేరణ మా కుటుంబాల్లో దయచేయండి. ఏ దర్శనం కోల్పోయామో, దైవ కార్యార్థమైన సేవాపదమైనటువంటి ఈ దర్శనం తిరిగి మరలా మా కుటుంబాల్లో మీరు దాన్ని పునర్సమీకరణ చేయించాలని ప్రార్థన చేస్తున్నాం. వంచండి మమ్మను, అదే మహత్తరమైన పరిచర్య కొరకు మమ్మను ఆ స్ఫూర్తిని అనుగ్రహించాలని వేడుకుంటున్నాం. దేవా, నీ పరిశుద్ధాత్మ తాకిడితో, నీ పరిశుద్ధాత్మ ప్రేరణలో, నీ పరిశుద్ధాత్మ ప్రభావములో ఈ కోల్పోయిన దర్శనాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా తండ్రి అనే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు సదా తోడయుండునుగాక. ఆమెన్.